ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంపు పట్ల కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి చెందిన బోటు యజమానులు మత్స్యకార లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ఏటిమోగ రోడ్డులో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు. అనంతరం వనమాడి కొండబాబుపై బోటు యజమానులు లబ్ధిదారులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేసి వారి జీవితాలలో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 217 జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంలోకి మార్చిందని, దాన్ని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖాతాలలో జమ చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున మత్స్యకార సోదరుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారనే వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరులకి లబ్ధిని అందజేసిందని, ఒక్క కాకినాడ నగరంలోనే 390 బోట్లు ఉన్నాయని, వారిలో 4,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాని అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద వేటాడపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం